ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి, ఇదంతా తను కావాలనే చేస్తుంది. ఎందుకు నేను ఇలా టార్గెట్ చేస్తుంది? పల్లవి అడుగడుగునా నా కూతుర్ని అవమానిస్తూనే ఉంది. అది నచ్చకే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలని నేనెలా చేశాను. గుండు 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 ఏంటండి? పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మన పాప గురించే కదా. పంతులు గారు చెప్పినట్టు శాంతి పూజ ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించావు కదా. దాని ఫలితం వృధా పోదు గుండు. ఆయన చెప్పినట్టుగానే మన పాప మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఏదేమైనా గుండు, శాంతి పూజ అవటం వల్లనో ఏమో ఎందుకో నా మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తోంది. నాకు మాత్రం చాలా అలజడిగా ఉందండి. దేనికని? ఏమైంది? వైష్ణవి ఎందుకో పల్లవినే టార్గెట్ చేస్తోంది. అమ్మవారి విగ్రహం పల్లవి కొట్టేసిందని నింద వేశారనా? మొదట్నుంచి పల్లవి అంటే వైష్ణవి గారిని అక్షతకి గారిని ఇష్టం లేదు కదా, అందుకే అలా మాట్లాడుంటారు. అది కాదండి, ఇది వరకు ఆ తల్లి కూతురులిద్దరూ పల్లవిని మాటలతో బాధ పెట్టాలని చూసేవారు. కాని ఇప్పుడు తనని ఏకంగా ఇంట్లో నుంచి పంపించేసి మనకి దూరం చెయ్యాలని చూస్తున్నారనిపిస్తోంది. ఏమంటున్నావు గుండమ్మా? అవునండి, అమ్మవారి విగ్రహం దొంగలించడానికి వచ్చిన మనుషులు ఇంట్లో బంగారు విగ్రహం ఉందని తెలుసుకుని వచ్చిన వాళ్ళు కాదండి, వైష్ణవి పిలిస్తే వచ్చిన వాళ్ళు. ఏంటి గుండు నువ్వు అనేది? అవునండి, ఇదండి జరిగింది. ఇంత దుర్మార్గమా? అసలేమనుకుంటుంటాను? చెప్తాను తన సంగతే. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇలాంటి వెధవ చేసినందుకు తను మనిషో కాదో అడుగుదామని. వైష్ణవి చేసిన పనిని అమ్మ వాళ్ళకి చెప్పి ఇంత గడ్డి పెట్టిద్దామని. ఆ పని నేను చేయలేక కాదు కదండి నేను ఆగిపోయింది. వైష్ణవి చేసిన పని అత్తయ్య వాళ్ళకి తెలిస్తే తనని తిట్టొచ్చు, కానీ తర్వాత తన మేనకోడలు ఇలాంటి పని చేసిందా అని అత్తయ్య గారు మామయ్య గారు బాధపడతారండి. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేకే ఆగిపోయాను. అసలు వీళ్ళు పల్లవిని ఎందుకు టార్గెట్ చేయాలి? తన మీద అంత కక్ష ఎందుకు పెంచుకున్నట్టు? నాకు అదే అర్థం కావడం లేదండి. అదేంటని అడిగితే మాటి మాటికి అక్షతని అవమానిస్తుంది అని చెప్తోంది. ఆ మాట నిజం కాదు, అదే అసలు కారణం కాదు అని నాకు అనిపిస్తోంది. ఇంకేదో బలమైన కారణం ఉందండి, అదేంటో తెలుసుకోవాలి. పల్లవి, నువ్వేం బాధపడకు, పర్లేదు. ఇక్కడ కాకపోతే మనం వేరే చోట తీసుకుందాం. నువ్వెందుకు అలా డల్గా ఉంటావు? ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కదా. బుక్ మిస్ అయ్యేసరికి లక్ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంది. మరి నాతో ఛాలెంజ్ చేస్తుందా? అక్షిత, నువ్వు చేస్తుంది చాలా తప్పు. నీకు అవసరం లేకపోయినా ఆ బుక్ తీసుకున్నావు.
పల్లవి చదవకుండా చేయాలనుకోవటం నాకు నచ్చట్లేదు. కానీ నాకు నచ్చుతుంది. పల్లవి వీక్గా ఉన్న సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకోవాలని చూస్తుంటే ఉన్న అవకాశాన్ని దూరం చేశావని నువ్వనుకుంటున్నావు. కాని ఆ దేవుడనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు తెలుసా? హెల్పా? హ, ఎవరు చేస్తారు హెల్ప్? ఎవ్వరూ లేరు. హాయ్ బ్రో. ఏయ్ చరణే, ఏంటి నీ దగ్గరకు వస్తాడనుకుంటే పల్లవి దగ్గరికి వెళ్ళాడు సారు. పల్లవి, ఏమైంది అలా ఉన్నావు? చరణ్, త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. పల్లవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీక్. దానికెందుకు డల్ అయిపోవడం? ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. ప్రిపేర్ అవ్వాలని ఆ సబ్జెక్టుకి సంబంధించిన బుక్ లైబ్రరీలో ఉంటే తెచ్చుకుందామని వెళ్ళాను. హ్మ్, కానీ అక్షిత ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుందంట. కావాలని తను అలా చేస్తుంది. హోస్ అంతేనా? బుక్ లేకపోతే ఇప్పుడేంటి? ఆ సబ్జెక్ట్ మీద నాకు ఫుల్ గ్రిప్ ఉంది. లైబ్రరీలో ఉన్న బుక్ మొత్తం చదివి నేను ఆల్రెడీ నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. నీకు ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను కదా. నిజంగానా? నాకు కట్టు కట్టి అంత హెల్ప్ చేసావు. నీకు ఈ మాత్రం హెల్ప్ చేయలేనా? పల్లవి, ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీకు టీచర్ దొరికేశాడు. ఇక నేను వెళ్ళి చదువుకుంటా. నీ దెబ్బెలా ఉంది? మళ్ళీ తగిలితే బాగుండు అనిపించింది. అదేంటి? మళ్ళీ నీతో కట్టు కట్టించుకోవచ్చు కదా. మరి లేకపోతే సరే, స్టార్ట్ చేద్దాం. ఆ అదేంటే పల్లవికి ఆ బుక్ దొరకకుండా చేసావనుకుంటే చరణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మంచి వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.